తెలంగాణ ఆర్టీసీ 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో తీసుకొచ్చింది. రాణిగంజ్ డిపో పరిధిలో నుంచి ఈ బస్సులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చినప్పటికీ హైదరాబాద్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. 2019లో ఈ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక సార్లు ప్రభుత్వాలు మారినా కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పటికీ అవి ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం దూరం చేయడం లేదు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ బస్ స్టాప్లో ఉన్నాము. ఈ బస్ స్టాప్లో ఒకసారి విజువల్స్లో చూసుకుంటే బస్సుల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఉదయం వెళ్ళేటప్పుడు ఆఫీసులకి, మళ్ళీ ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాప్లోనే బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ 65 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చినప్పటికీ పాత డీజిల్ బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడం వల్ల బస్సుల సంఖ్య పెరగడం లేదు. అంటే గ్రేటర్ హైదరాబాద్లో 2800 బస్సులు ప్రస్తుతం సర్వీస్లో నడుస్తుంటే ప్రయాణికుల సంఖ్య మాత్రం దానికి ఎన్నో రేట్ల ఎక్కువ ఉండడం వల్ల ప్రయాణికులు బస్ స్టాపుల్లో పడిగాపులుగా వస్తున్నారు. అదేవిధంగా బస్సులలో కనీసం కూర్చోవాలన్నా కూడా వాళ్ళకి ప్లేస్ ఉండట్లేదు. అదేవిధంగా బస్ స్టాపుల్లో కూడా 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పాటు కూడా ఒక బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అంటే డ్యూటీలు 6 గంటలకే అయిపోయినప్పటికీ ఈ బస్ స్టాపులలో బస్సుల కోసం ఎదురు చూడడము, ఆ బస్సుల నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేందుకు దాదాపు ఒక గంటల తరబడి ఈ ప్రయాణంలోనే గడిచిపోతున్నాయని కూడా ప్రయాణికులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ బస్ స్టాప్లో ఉన్నాము. ఈ సికింద్రాబాద్ నుంచి 10H నెంబర్ బస్ అనేది ఈ రూట్ నుంచి వెళ్తూ ఉంది. మొత్తం 30 బస్సులు ఈ 10H నెంబర్ బస్సులు కొండాపూర్ నుంచి మాదాపూర్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇదే జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా హైటెక్ సిటీ కొండాపూర్ వెళ్తుంది. అంటే ఈ రూట్లో ఎక్కువగా ప్రయాణికులు వెళ్తున్నప్పటికీ బస్సుల సంఖ్య ప్రయాణికులకు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కేవలం 30 సర్వీసులు మాత్రమే ఈ రూట్లో నడుస్తున్నాయని మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలి. ఆ బస్సుల సంఖ్య పెంచిన తర్వాతనే తాము క్షేమంగా ఇంటికి వెళ్తాము. మహిళలు ఫుట్బోర్డ్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ మహిళల నుంచి ఆదరణ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒకవైపు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అవి కొత్త బస్సులుగానే ఉంటున్నాయి తప్ప బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రయాణికులు యథావిధిగా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అంటే కొత్త బస్సులు వచ్చినప్పటికీ పాత తిప్పలే అన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక 15 నిమిషాల నుంచి ఈ 10H బస్సు కోసం, అదేవిధంగా 222 పటాన్చేరు నుంచి కోటి వెళ్తుంది. ఆ బస్సు కోసం కూడా ప్రయాణికులు ఎంతో ఎదురు చూస్తున్నారు. అంటే సాయంత్రం డ్యూటీలు ముగించుకొని ఇంటికి వెళ్దాం అనుకునే సమయానికి బస్సులు టైంకి రాకపోవడం, ఒకవేళ బస్సు వచ్చినా అందులో ప్లేస్ ఉండకపోవడంతో గంటల తరబడి ఈ ప్రయాణంలోనే వాళ్ళ టైం అనేది వెళ్ళిపోతుందని కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పటికీ వాటి సంఖ్య పెరగాలి. కేవలం పాత బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వల్ల బస్సుల సంఖ్య పెరగడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. ప్రస్తుతం మనం ఈ 10H బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. అంటే JBS బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. 10H 222 బస్సులు ఈ రూట్ నుంచి వెళ్తాయి. అయితే ఎంతసేపటికి బస్సులు వస్తాయి, ఎంత టైం ఉంటుంది, ఒక బస్సుకు మధ్య ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ బస్సు వచ్చిన బస్సు రద్దీతో ఉంటుందా, ఖాళీగా ఉంటుందా అనేది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాం. రైట్, ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ చెక్ పోస్ట్లో బస్సు కోసం ఒక అతను వెయిట్ చేస్తున్నాడు. ఆయన అడుగుదాం ఆ ప్రయాణికుడిని, అసలు రోజు 10H బస్సులు ఏ టైంకి వస్తాయి, అసలు ఆ బస్సులలో ప్లేస్ ఉంటుందా లేదా అని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు అంటే ఈ బస్ స్టాప్ లో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఉంటారన్నా మీరు? ఏం జాబ్ చేస్తారు? ఇక్కడే ఉంటాం, పెద్ద చేస్తాము. అక్కడ 222 ఎక్కుతాను, 222 వచ్చి ఇక్కడ 10H గురించి వెయిట్ చేస్తాం. అరగంట సేపు వెయిట్ చేస్తాం. రోజు 10H పరిస్థితి ఇలాగే ఉంటది అన్న, రోజు ఇలాగే ఉంటది. వచ్చిన వాడు తిన్న స్ట్రేట్ పోతాడు, ఇదే పరిస్థితి మాది. బస్సు కూడా ఇంతకుముందు ఆపలేదు ఇక్కడ, అంతసేపు అలాగే ఆపుకుంటూ పోతాడు. ఇంకేం లేదు, ఖాళీగా ఖాళీగా ఆపడు. వచ్చిన బస్సులన్నా ఖాళీగానే ఉంటాయా? అది కూడా కొద్ది రద్దీ కూడా కొన్ని రెస్ట్ ఉంటాయి, కొన్ని ఖాళీ ఉంటాయి. అంటే ఎన్ని నెలల సంది ఉందన్న ఇట్లా ఇబ్బంది? ఇది ఇప్పుడు వస్తే 3 నెలలు పెట్టిందన్న. 3 నుంచి ఇలా ఉంది. ఎంతసేపు వెయిట్ చేస్తుంటారు మామూలు బస్ స్టాప్ లో? నేను ఒక్కోసారి 6 నుంచి 7 దాకా ఉంటాను. ఇక్కడ ఉంటాను. అయిపోతుంది నాకు డ్యూటీ 6 అయిపోతుంది, 7 దాకా ఇక్కడ ఉంటాను.
అంటే కొత్త బస్సులు వచ్చినాయని చెప్తుంటారు, మన ఎందుకు ఇక్కడ మన రూట్ లో రాలేవా? ఈ రూట్కి తక్కువ ఉన్నాయి అన్న. రూట్ లో తక్కువ డీలక్స్ మటుకు ఎక్కడ పక్కా ఆపుతున్నాడు. ఇవి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ కాకుండా డీలక్స్ పక్కా ఆపుతాడు. డీలక్స్ బస్సులో బస్ పాస్ అనేది ఉండదా? బస్ ఎక్స్ప్రెస్ తీసుకోండి మా డ్యూటీ కదా. అంటే నువ్వు ఆర్టీసీ అధికారులకు ఏమైనా చెప్తావా బస్సులు ఎక్కువ ఏమని? బస్సులు కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది, బస్ స్టాప్లో ఆపుకుంటే బాగుంటుంది. ఇదే కదా ఇక్కడ ముందుకి ఇక్కడ ఉత్సకిరణ్ బస్ స్టాప్ ఉంది, అక్కడ కూడా ఆపరు, ఎక్కడ ఆపట్లేదు. వాళ్ళ ఉండి ఖాళీగా ఉండి ఏమంటాడంటే ఇది ఎక్స్ప్రెస్ ఆపకూడదు, రూల్స్ లేదు, ఆర్డినరీ ఆపుతాం మేము. డీలక్స్ అయితే అది ఆపరంట, డీలక్స్ అయితే ఆపుతారంట. రైట్, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి మనం జూబ్లీ చెక్ పోస్ట్ బస్ స్టాప్ లోనే ఉన్నాము. వచ్చిన ఏ ఒక్క బస్సు కూడా ఇక్కడ ఆపడం లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏవైనా స్పోర్ట్స్ గేమ్ జరిగినప్పుడు మామూలుగా పరిగెడుతుంటారు, కానీ ఈ బస్ స్టాప్ లో పురుషులతో సమానంగా అమ్మాయిలు కూడా పరిగెత్తాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చిన 10H బస్సు ప్రతి ఒక్కటి కూడా బిజీగానే కనిపిస్తుంది, రద్దీగానే ఉంటుంది. అంటే ఒకవేళ బస్సు ఆగితే ఎక్కుదామన్నా కూడా అందులో ప్లేస్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు అంటే ఇది ఏదో ఈ ఒక్క రోజుకే పరిమితం కాదు. ప్రభుత్వాలు మారినా కూడా అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా ఆర్టీసీ బస్సులో వెళ్లే సగటు సామాన్యుడి ఇబ్బందులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం మారడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్సిటీ బస్సులను వేయాలి, ముఖ్యంగా అంటే ఇక్కడి నుంచి మైత్రివనం వరకు ఎక్కువగా రద్దీ అనేది కొనసాగుతుంది కాబట్టి మైత్రివనం నుంచి కొండాపూర్కి బస్సెస్ వేయాలి. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి బస్సెస్ వేస్తే కొంత ఈ రద్దీని తగ్గించే అవకాశం ఉంటుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు అంటే ఇదే బస్ స్టాప్లో అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్క బస్సు కూడా ఆగకుండానే వెళ్తుంది. ఆ వచ్చే ప్రతి ఒక్క బస్సు కూడా ఎక్కువ రద్దీతోటి ఉంటుంది. అంటే ఇసుకేస్తే రాలనంత జనం మనకి బస్సులో కనిపిస్తున్నారు. సాధారణంగా ఒక్క బస్సులో కెపాసిటీ కేవలం 40 వరకే ఉంటుంది, కానీ వచ్చిన ప్రతి బస్సులో అంతకు మించి 80 నుంచి 100 మధ్యలో ప్రయాణికులతోటి ఆ బస్సులు అనేటివి నిండిపోతున్నాయి. ప్రయాణికులు ప్రభుత్వాన్ని కానీ ఆర్టీసీని కోరేది ఒక్కటే, గ్రేటర్ హైదరాబాద్లో 1.5 కోటి మంది జనాభా ఉన్నారు, వీరికి సరిపడా బస్సులు వేయాలి. కరోనా కంటే ముందు హైదరాబాద్లో 3,800 బస్సులు ఉంటే ప్రస్తుతం 2,800 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ప్రజల సంఖ్య పెరిగితే బస్సుల సంఖ్య పెరగాలి, కానీ ఇక్కడ తగ్గుతూ వచ్చింది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం లేదా తెలంగాణ ఆర్టీసీ ఈ 10H రూట్లో లేదా ఇతర రద్దీ రూట్లలో బస్సులను ఎక్కువ సంఖ్యలో వేసి ప్రయాణికుల ఇబ్బందులను వాళ్ళని దూరం చేయాలని సగటు సామాన్య ప్రయాణికుడు వారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎక్కడ పనిచేస్తారు? ప్రభాస్ అంకల్ ఎక్కడికి వెళ్తారు మీరు? జేబీఎస్ వెళ్ళాలి. జేబీఎస్ ఒక్కోసారి కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే 222 లేదా 10H బస్సు. అంటే 10H బస్సు పరిస్థితి రోజు ఇట్లా ఉంటుందా? 10H బస్సు ఇదే ఉంటుంది. ఎందుకు మరి బస్సు ఆపుతలేరు కదా? బస్సు ఆపుకుంటున్నారు, బస్సు ఆపకుండా ముందుకు వెళ్ళిపోతే జనాలు ఎక్కువైపోయారు. ఆధార్ కార్డు వల్ల పబ్లిక్ కు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఏమైతే ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం కింద పెట్టాడో కానీ మా అసలు గరీబ్ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఆర్టీసీ అధికారులు అంటే వాళ్ళే చేస్తారు కొత్త బస్సులు ఏమైనా వేయాలన్నా, అధికారులను ఏమడుతూ మరి బస్సులు ఎక్కువ వేయాలని? అధికారులకు తెలుస్తూనే ఉంది సార్, కానీ వాళ్ళు చెప్తున్నారు ఒకటి చేస్తున్నారు ఒకటి. ఇబ్బంది అయితే చాలా కలుగుతుంది. మీ జాబ్ ఎన్ని గంటలకు అయిపోతే మీరు ఇంటికి పోయేసరికి ఎంత అవుతుంది? 9 అవుతుంది సార్. 6 గంటలకు అయిపోతే 9 గంటలకు ఇంటికి పోతారు? 9 గంటలకు వెళ్తుంది. ప్రతిరోజు ఇంతేనా? ఈ మధ్యనే రోజు లేదు సార్, ప్రతిరోజు 8-8:30 కంపల్సరీ అవుతుంది. పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, బస్సు ఎక్కువ అంటే సిగ్నల్ ఏంటంటే దాటలేరు, పడేనంటే కింద పడుతురు, చచ్చిపోతారు అంతే. అయినా తప్పు బస్ అయినది మేము తప్పు లేదు. ఎంతసేపు నిలబడతారు 10H బస్ కోసం? గంటన్నర నిలబడతాం. ఎక్కడ మేడం మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? మేము జూబ్లీ చెక్ పోస్ట్ కాడ. రోజు ఎన్ని గంటలకు వస్తారు? మీ ఇంటికి పోయేసరికి ఎంత టైం పడుతుంది? 8-8:30 అవుతుంది. అంటే ఒక గంటన్నర. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము రేవత్ నగర్ వెళ్ళాలి. రేవత్ నగర్ అంటే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కసారి నడుచుకుంటాం, బస్సులు రాకుంటే నడుచుకుంటూ రేవత్ నగర్ వరకు నడుచుకుంటూ వెళ్తాం. మహిళలు కూడా ఫుట్బాల్ చేస్తూనే ఉన్నారు, పరిగెడుతున్నారు, ఎందుకు అట్లా? చచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆలేదు, ఆయన డ్రైవర్ది ఏం తప్పులేదు, ఎక్కొద్దు, అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కొద్దు అంటారు, కావాలని ఎక్కుతారు, ఇంటికి తొందర పోవాలని ఎక్కుతారు, చచ్చిపోతారు. ఇంకేందుకు అంత ప్రాబ్లం ఏమి? కొత్త బస్సులు వస్తున్నాయి అంటున్నారు, మరి ఎందుకు ఇట్లానే ఉంటుంది అంటారు? మీరు ఏమనుకుంటారు? ఇక కొత్త బస్సులు వస్తున్నాయి అంటే ఇక మనం ఏం చెప్పలేము కదా. ఇక మనం లేడీస్ ఇప్పుడు జెంట్స్ వీళ్ళది తప్పే, పబ్లిక్ ది తప్పు. రన్నింగ్ బస్సు ఎక్కొద్దు, ఆయన ఆపుతాడంటే ఎందుకు ఆపుతలేడు? ఫుల్ పబ్లిక్ ఉందని ఆపుతలేడు. మరీ ఎక్కుతుంటే ఒక్కొక్క కాలు పెడుతురు, ఎక్కుతురు, ఆయన బ్రేక్ వేసిండు అనుకో పడిపోతురు, చచ్చిపోతురు అంతే. ఆయన డ్రైవర్ ఏం తప్పలేదు.
ప్రతిరోజు ఇట్లాగే ఉంటుందా ఈ రద్దీ? ఈ కొన్ని ఇదే రోజులు రద్దే ఉంటది, ఇదే రద్దే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే 10H కోసం. టెన్ కోసం. ఏదో ఎన్ని నెలల సంది ఉంది ఇట్లా ఇప్పుడు 2-3 నెలల నుంచి అట్లనే ఉంది. 10H బస్సు? అంటే మీరు ఈ వీడియోని మేము ఆర్టీసీ అధికారులకు చేసి తీసుకెళ్తాం. మీరు ఏం చెప్తారు ఆర్టీసీ ఎండికి? ఏం చెప్తామంటే ఏం బస్సుల 10 సంఖ్య పెంచాలని ఏమన్నా చెప్తారా? పెంచాలి కదా, పెంచితేనే మాకు ఆడ డ్యూటీల కాడ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈడికి వచ్చినాక ఇంత గంటల కొద్ది నివాడంటే మళ్ళీ కాళ్ళు పోతున్నాయి. మళ్ళీ మేము ఆడ ఆల్చుకపోతున్నాం డ్యూటీలు చేసి, కానీ ఈడొచ్చి నివాడి ఆల్చుకపోతున్నాం. మాకు అదే ప్రాబ్లం ఉంది. రైట్, ఇది ప్రతిరోజు ఆ డ్యూటీల నుంచి బస్ స్టాప్ లోకి వస్తున్నాం. ఇక్కడనే గంటల తరబడి ఈ బస్ స్టాపుల్లోనే నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క 10H బస్సు కూడా ప్రయాణికులతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం ఈ 10H రూట్లో, అదేవిధంగా ఇతర రద్దీగా ఉన్న రూట్లో బస్సుల సంఖ్యను పెంచాలి. మహిళలు సైతం తాము ఫుట్బోర్డ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటికి తొందరగా వెళ్ళాలని అలాగే నిలబడి గంటల తరబడి నిలబడి, ఇటు బస్ స్టాపుల్లో నిలబడి అటు బస్సులో కూడా నిలబడే ఇంటికి వెళ్లాల్సింది పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేయాలని సామాన్య ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.